నా పేరు శ్రీనివాస్. నా సంగారెడ్డి డిస్టిక్ నారాయణఖేడ్ నియోజకవర్గం అన్న నాది. త్వరలో మీద నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు త్వరలో అనే వర్డ్ చాలా మా నిరుద్యోగులకు త్వరలో అనే వర్డ్ అసలు నచ్చదన్న. అసలు ఎందుకు నచ్చదంటే చాలా భయంకరంగా ఉంటుందన్న త్వరలో వర్డ్. కొన్ని పీడకలు వస్తాయి, త్వరలో అనే పీడకలు వస్తాయి మాకు కూడా. ఎందుకంటే త్వరలో వల్ల ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల్లో త్వరలో వల్ల మా జీవితాలు ఎంత నాశనం అయినాయో అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే త్వరలో ఏంటంటే అన్న కొన్ని నోటిఫికేషన్ వస్తాయి త్వరలో. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినాయన్న, నోటిఫికేషన్ రావడం వల్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ వస్తున్నాయని మారుమూల తాండం నుంచి వచ్చినాను ఇక్కడికి రాగానే నోటిఫికేషన్ ఒకటి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నీ ప్రిపేర్ అవుతూ ఒక్కొక్కటి ప్రిపేర్ అవుతూ వస్తూ ఉంటే ప్రిపేర్ అవ్వగానే నోటిఫికేషన్ రాయగానే కేసులు పడడం, లేకపోతే ఏదో రకంగా అది కోర్టులో వెళ్ళిపోవడం, లేకపోతే పేపర్ లీక్ కావడం, అది అలా జరుగుతూ ఉండిపోయిందన్న. అది నచ్చక, అది ఆ గవర్నమెంట్లో నచ్చక, ఒక నోటిఫికేషన్ కూడా సరిగా లేక, ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇలాంటి అతుకొతులో జరుగుతుందని, అంటే ఇలాంటి జరగకుండా ఉంటుందేమో అని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఎంత ప్రచారం చేసినా అంటేనా, ఇక్కడ నుంచి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి మా కాన్స్టెన్సీలో, మా నారాయణఖేడ్ కాన్స్టెన్సీలో ఇక్కడ నుంచి 15 మంది క్యాండిడేట్స్ నిరుద్యోగులం అందరం కలిసి మా కాన్స్టెన్సీలో సంజీవ్ రెడ్డి అన్న కోసం ఎంత ప్రచారం చేసి ఆయనకి 5,000 మెజార్టీతో గెలిపిస్తామన్న. మేము అందరం కలిసి ఇక్కడ నుంచి వెళ్ళి గెలిపిస్తామన్న. ఎందుకంటే కొద్దిగా ఆశ వచ్చింది గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమంటే సరే బీఆర్ఎస్ గవర్నమెంట్లోని 50,000 ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా అది కాంగ్రెస్ గవర్నమెంటే ఫిలిప్ చేసింది. ఎందుకంటే ఇలాంటి కేసులు లేకుండా ఏం జరగకుండా ఆ 60,000 ఉద్యోగాలకు 50,000 ఉద్యోగాలు అప్పుడే పూర్తి చేయడం, భర్తీ చేయడం మాకు బాగా నచ్చింది. ఎందుకంటే అబ్బా గ్రేట్, అసలు నిజంగానే ఈ గవర్నమెంట్ మీద నమ్మకం వచ్చిందని అనిపించింది అప్పుడు నాకు. తర్వాత గత ప్రభుత్వం వచ్చిన డిసెంబర్ 7వ తారీఖు నుంచి 7వ తారీఖు వచ్చిందన 2007 తారీఖు వచ్చిన తర్వాత అప్పటి నుంచి 18 నెలలు 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. ఇది కూడా ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా త్వరలో అని మా జీవితాన్ని నాశనం అవుతుందన్న. ఇలా త్వరలో అని చెప్పకండి ప్లీజ్. ఏదో ఒక నోటిఫికేషన్ జీపీఓ అయినా, లేకపోతే జేఓ అయినా, జూనియర్ అకౌంటింగ్ ఆఫీసర్ అయినా, జీపీఓ అయినా ఏదో ఒకటి ఏంటన్నా. ఎందుకంటే త్వరలో మా నాన్న ఏం చెప్పిండంటే, అరే దగ్గర 5-6 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు కదా, అసలు నీకు రాదేమోరా, ఇక కాదు కష్టం, ఇక ఆర్థిక మేము 4,000 5,000 మీకు పంపించలేను, నువ్వు ఏదో ఒకటి చేసుకొని బతికి, ఇక నా వల్ల అయితే కాదని చెప్పేసిండు. నేనేం చేసినా తెలుసా, ఇక ఈ గవర్నమెంట్ మీద నమ్మకం పోయింది, ఇక త్వరలో అంటూరు, ఇక రాదు, ఇక నోటిఫికేషన్ రాదు, ఏం కాదు, ఇక అసలు ఏం అవ్వదని ఏంటంటే రెజ్యూమ్ పట్టుకొని హైదరాబాద్ మొత్తం తిరిగితే అక్కడ పోతే మా పరిస్థితి ఎట్లా తెలుసా అన్న. అసలు ఒక్కొక్కటి ఇన్ని రోజులు ఏం చేసినావు, ఏం చదువుకున్నావు, ఇన్ని రోజులు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతారు. మరి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ సంపాదించలేక, ఇటు ప్రైవేట్ జాబ్ సంపాదించలేక, ఇంటి నుంచి 1 రూపాయి పంపించలేక, ఇక్కడ పెళ్ళిళ్ళు కాక మా పరిస్థితి ఏంటన్న. అసలు మీరు ఆలోచించండి, మా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. అసలు ఒక్కొక్క రూపాయి ఇన్ని రోజులు, అరే మీకు ఏజ్ వచ్చింది కదా, ఇన్ని రోజులు పోషించినాము, ఇప్పుడు పోషించలేము రా భయ్, ఏదో ఒకటి చేసుకొని బతుకు అంటారు ఇంట్లో. ఏదైనా సరే, మన నిరుద్యోగ భృతి అయినా సరే, జీపీ అయినా సరే, ఖచ్చితంగా నోటిఫికేషన్ ఏంటన్నా. లేకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ని దింపడానికి ఎంత ప్రయత్నం చేసినానో ఈ గవర్నమెంట్ దింపడానికి ఏ మాత్రం ఆలోచించడానా. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ని దింపడానికి ప్రయత్నిస్తారు. నోటిఫికేషన్ ఇవ్వకుంటే ఖచ్చితంగా మీరే ఆలోచించి, ఇప్పుడు స్థానిక ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న, నోటిఫికేషన్ ఖచ్చితంగా వదిలేసి వెళ్తేనే మీకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. లేకుంటే మాత్రం మీ గవర్నమెంట్లో స్థానిక ఎలక్షన్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉండుండన్నా. లేకుంటే మేమైతే ఇక్కడ నుంచి నిరుద్యోగులు అందరం కలిసి ఎలాగైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడగొట్టినామో మీ గవర్నమెంట్ ఓడగొట్టడానికి, తీసుకొచ్చిన గవర్నమెంట్ని కూడా ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నా. అంతే.